క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎప్పుడు చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? ఉపవాసం ఖచ్చితంగా ఉండాలా? ఏకాదశి నుంచి ఉపవాసం ఉంటేనే క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకోవాలా? అని చాలా మందికి డౌట్ ఉంది. అలాగే మా ఇంట్లో తులసి కోట లేదు. అలాగే ఉసిరి కొమ్మ లేదు. ఉసిరి చెట్టు లేదు. మేము పూజ ఎక్కడ చేసుకోవాలి? తులసి చెట్టు ఆనవాయి లేని వాళ్ళు అసలు తులసి మొక్కకు పూజ చేసుకోవచ్చా? చేసుకోకూడదా? ఇలా చాలా డౌట్స్ అన్ని అడుగుతున్నారు. అలాగే మీకు ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం కూడా చాలా క్లియర్‌గా నీట్‌గా చూపిస్తాను. క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరి చెట్టుకి అలాగే తులసి చెట్టుకి మనం కళ్యాణం చేయాలంట కదా! అంటే దామోదరుడికి ఆ తులసమ్మకి కళ్యాణం జరిపించాలంట కదా అని అడుగుతున్నారు. నిజమేనండి. కాకపోతే మనం ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే గనుక కొంచెం ఖర్చుతో కూడుకున్నది. అంటే మనంతట మనముగా కళ్యాణం చేయడానికి వీల్లేదు. మనం అయ్యగారిని అంటే పంతులు గారిని పిలిచి వారి చేతైతే మనం కళ్యాణం అయితే చేయించాల్సి ఉంటుంది. ఎందుకంటే కళ్యాణం అనేది కొంచెం ప్రాసెస్ కదా! అలా చేయించుకోవాలి అనుకుంటే మీ దగ్గర డబ్బుంది, మేము చేయగలము, ఖర్చు భరించగలము అనుకుంటే గనక మీరు చెప్పించుకోవచ్చు. కళ్యాణం కూడా చేయించుకోవచ్చు. అంత స్తోమత మా దగ్గర లేదు, మేము అంత ఖర్చు భరించలేము అనుకుంటే గనక ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు ఇంట్లోనే క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే చేసుకోవచ్చు. అది కూడా మీ తులసికోట దగ్గర. ఒకవేళ ఎవరికైనా తులసికోట లేకపోతే లాస్ట్‌లో చెప్తాను పూజ ఎలా చేసుకోవాలి ఈరోజు అని. అయితే ఈ పూజని మనం ఈరోజు సాయంత్రం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 5:30, 6 ఆ టైంకి మనకు చీకటి పడిపోతుంది కదా! ఆ టైంలో అయితే చేసుకోవాలి. అయితే చాలామంది అడుగుతున్నారు ఉపవాసం ఖచ్చితంగా ఉండాలా అని. ఉపవాసం పేరు చెప్పుకొని చాలామంది పూజ చేయడం మానేస్తున్నారు. మేము ఉపవాసం లేం కదా అని. ఉపవాసం అనేది కంపల్సరీ కాదండి. ఎవరైనా వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి మేము ఉండగలము, చేయగలము అని మీకు అనిపిస్తేనే మీరు చేసుకొని ఈరోజు ఉపవాసం అంతా ఉండి రేపు మార్నింగ్ మీరు క్షీరాబ్ది ద్వాదశి అంటే ద్వాదశి గడియలు దాటిపోయిన తర్వాత ఉపవాసం విడిచిపెట్టొచ్చు. నిజానికి నిన్న నైట్ నుంచే మనకి ద్వాదశి గడియలు అయితే వచ్చేసాయి. ఇవాళ అర్ధరాత్రి 1 వరకు అయితే మనకి ద్వాదశి గడియలు ఉంటాయి. అరే మేము పొద్దున్నుంచి చూడలేదు కదా ఈ వీడియో, మీరు ఈ వీడియో లేట్‌గా పెట్టారు, మేము ఉపవాసం లేము, మరి సాయంత్రం పూజ చేసుకోవాలా వద్దా అని మీకు ఒక డౌట్ వస్తుంది. మరేం పర్వాలేదు, ఉపవాసం అనేది కంపల్సరీ అని కాదండి. మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. అయితే చాలామంది కార్తీక పౌర్ణమి రోజు మేము 365 ఒత్తులు వెలిగించుకోవడానికి మాకు కుదరదు, అంటే వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఆ రోజు మాకు కుదరదు, మరి ఏ రోజు వెలిగించుకోవాలని అడుగుతున్నారు. ఈ రోజు ఇంకా శ్రేష్టమైనదండి. మీరు కావాలంటే ఈ రోజు వెలిగించుకోవచ్చు. ఒకవేళ మీరు కార్తీక పౌర్ణమి రోజు కూడా వెలిగిస్తాము, అలాగే ఈ రోజు కూడా వెలిగిస్తాము అనుకుంటే కనుక ఈ రోజు కూడా మీరు 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. అలాగే పిండి ప్రమిదలు వెలిగించుకోవచ్చు. ఉసిరి ప్రమిదలు కూడా అంటే ఉసిరి దీపాలు కూడా మీరు వెలిగించుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ పసుపు రాసి అలికి ముగ్గు వేసి మీకు శంకుచక్ర నామాలు వస్తే కనుక మీరు ముగ్గు వేయండి. శంకుచక్రాలు వేయడం రాదు అనుకుంటే కనుక నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మీరు అష్టదళం పద్మం వేసి చుట్టూ బార్డర్ వేసి పసుపు కుంకుమ వేసేసి మీరు అందులో 365 ఒత్తులు పెట్టుకోవడానికి 2 ప్రమిదలు పెట్టుకొని నానబెట్టిన 365 ఒత్తులు అలాగే ఆవు నెయ్యి కానీ నువ్వుల నెయ్యి కానీ వేసి ఉసిరి దీపాలు పెట్టుకోవాలి అనుకుంటే కనుక పువ్వొత్తులు మీరు నూనెలో నానబెట్టుకొని ఉసిరి మీద మీరైతే దీపాలను అయితే పెట్టుకోవచ్చు. అందరి ఇండ్లలో తులసి కోటలో తులసమ్మ ఉంటుంది కాబట్టి మనందరం కూడా తులసి దగ్గర అయితే రోజు పూజ చేసుకుంటూ ఉంటాము. అయితే మనందరి దగ్గర ఉసిరి చెట్టు ఉండదు కదా, ఉసిరి చెట్టు తెచ్చుకునే అవకాశం లేకపోతే కనీసం ఉసిరి కొమ్మనైనా తెచ్చిపెట్టుకోవాలి. ఈరోజు ఉసిరి కొమ్మను తెచ్చిపెట్టుకొని తులసి కోటలో పెట్టి బొట్లు పెట్టుకోండి. తర్వాత మనం ఇక్కడ పసుపు గణపతిని చేసుకున్నాం కదా, పసుపు గణపతి దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు వేసి మీకు షోడశోపచారాలతో పూజ చేయడం వస్తే చేయండి, లేదు అనుకుంటే కనుక విఘ్నేశ్వరుడికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు గంధం పెట్టిన తర్వాత ధూపదీప నైవేద్యాలు అయితే చూపించండి. అంటే ధూపం చూపించండి, దీపం చూపించండి. నైవేద్యం ఏదైనా చేసుకుంటే నైవేద్యం పెట్టుకోవచ్చు, చిన్న బెల్లం ముక్క పెట్టుకోవచ్చు, లేదంటే ఒక అరటిపండు పెట్టినా సరిపోతుంది. నైవేద్యం పెట్టిన తర్వాత కర్పూర మంగళ నీరాజనాన్ని ఇచ్చి మీరు కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి విఘ్నేశ్వరుడి దగ్గర. అలాగే మీరు ఒకవేళ తాంబూలం ఇవ్వాలనుకుంటే కనుక 2 తమలపాకులు ఒక కొన్ని అక్షంతలు వేసి స్వామివారికి మీరు తాంబూలాన్ని అయితే ఇవ్వచ్చు. తాంబూలం ఇచ్చిన తర్వాత చేతిలో కొన్ని పువ్వులు అక్షంతలు తీసుకొని మంత్రపుష్పం అంటారు, ఈ మంత్రపుష్పాన్ని సమర్పించి విఘ్నేశ్వరుడికి నమస్కారం అయితే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము దామోదరుడికి అలాగే తులసమ్మకి అయితే పూజ అయితే చేసుకోవాలి. మరి తులసికోట దగ్గర విఘ్నేశ్వరుడు పూజ చేయొచ్చా అని మీకు ఒక డౌట్ వస్తుంది. చేయొచ్చండి, మరేం పర్వాలేదు. అయితే మనం విఘ్నేశ్వరుడిని డైరెక్ట్గా తులసికోటలో పెట్టట్లేదు, ముందు చేసుకుంటున్నాం కాబట్టి పర్వాలేదు. అయితే ఇక్కడ మీరు దామోదరుడికి అలాగే తులసమ్మకి పూజ చేసుకుంటున్నాము అనుకుంటే కనుక ఇక్కడ ముందుగా మీరు మీ చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని ఆ కార్తీక దామోదరుణ్ణి అలాగే తులసమ్మని మీరు మనసులో ధ్యానం చేసుకొని స్వయంగా మీ పూజలు అందుకోవడానికి వాళ్ళే మీ ఇంటికి వచ్చారు అన్నట్టుగా, ఆ తులసి కోటలో వాళ్ళు కొలువై ఉన్నారు అన్నట్టుగా మీరు మనసులో భావన చేసుకొని వాళ్ళిద్దరికీ కూడా మీకు చేయడం వస్తే షోడశోపచారాలు అంటే వాళ్ళకి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు, స్నానము, పంచామృత స్నానము ఇవన్నీ చేయండి. ఇవేవి రాకపోయినా పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇలా తమలపాకుతో 2 చుక్కలు నీళ్లు చూపించి స్వామివారిని అయ్యవారిని మనసులో తలుచుకొని
మీరు ధూపదీప నైవేద్యాలు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కార్తీక దామోదరుడికి అలాగే తులసమ్మకి మీరు మనసులో ధ్యానం చేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసిన తర్వాత ఒకవేళ మీరు చేయగలిగితే షోడశోపచార పూజ చేసుకోండి. చేయలేని వాళ్ళు ఇక్కడ మీరు నైవేద్యం ఇవన్నీ పెట్టేదానికంటే ముందు ఏం చేస్తారంటే, మీకు చదవడం వస్తే కనుక దామోదరుడిది అష్టోత్తరం చదువుకోండి, కార్తీక దామోదర అష్టోత్తరం. అలాగే మీకు చదవడం వస్తే కనుక తులసి అష్టోత్తరం చదువుకోండి. ఇవి రెండు మాకు చదవడం రాదు అనుకుంటే కనుక ఫోన్లో పెట్టుకొని మీరు అక్షంతలు వేసుకోండి. లేదు అనుకుంటే కనుక తులసమ్మని అలాగే ఆ విష్ణుమూర్తిని ధ్యానం చేసుకోండి, సరిపోతుంది. ఇంకా మీరు ఇక్కడ పువ్వులతో కానీ అక్షంతలతో కానీ మీరు అమ్మవారికి అలాగే అయ్యవారికి అష్టోత్తరం అయితే చేసుకోవచ్చు. అష్టోత్తరం చేసుకున్న తర్వాత మీరు ఇంకా ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ చూపించవచ్చు. ఒకవేళ కళ్యాణం చేయించుకుంటాము అనుకుంటే కనుక గారిని పిలిపించుకొని మీరు కళ్యాణం అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ ధూపం అయితే చూపించండి అమ్మవారికి అయ్యవారికి. అంటే అగరబత్తీలు కానీ సాంబ్రాణి కప్స్ కానీ వెలిగించుకొని ధూపం ఆగ్రాపయామి అని ధూపాన్ని చూపించండి. తర్వాత మీరు దీపం వెలిగించుకున్నారు కదా, ఈ దీపాన్ని కూడా చూపించండి. అలాగే మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న 365 ఒత్తులు అలాగే ఉసిరి దీపాలన్నింటినీ కూడా మీరు వెలిగించుకోండి. ఎన్ని దీపాలు వెలిగించినా సరే ప్రతి దీపం దగ్గర కూడా 3 బొట్లు పెట్టుకొని అక్కడ ఒక పుష్పాన్ని అయితే ఉంచండి. వీలైతే పసుపు కుంకుమ కొంచెం అక్షంతలు కూడా వేయండి దీపం దగ్గర. తర్వాత మీరు స్వామివారికి ధూప దీప నైవేద్యాలన్నీ చూపించాలి. అంటే నైవేద్యం మీరు ఏవైనా చేసి పెట్టుకుంటే పులిహోర కానీ పరమాన్నం కానీ ఇలా మీకు నచ్చినది ఏవైనా నైవేద్యం చేసి పెట్టుకోవచ్చు. ఇవేవి లేవు అనుకుంటే మీరు కేవలం మీ దగ్గర ఉన్న పళ్ళని బెల్లం ముక్కని ఇలా ఏదైనా సరే స్వామివారికి అమ్మవారికి అయితే నివేదన అయితే చేసేయండి. తర్వాత అమ్మవారికి అయ్యవారికి కర్పూర మంగళ నీరాజనాన్ని అయితే ఇవ్వండి. అంటే కర్పూరంతో మీరు ఇలాగ పచ్చకర్పూరం ఉంటే మీ దగ్గర పచ్చకర్పూరంతో కూడా మీరు మంగళహారతిని అయితే ఇచ్చి స్వామివారికి ఇలాగ హారతి చూపించిన తర్వాత మీరందరూ కూడా ఇంట్లో హారతిని కళ్ళకద్దుకోండి. అమ్మవారికి అయ్యవారికి కలిపి మీరు ఇక్కడ ఏవైనా మీకు మంగళహారతి పాటలు వస్తే కనుక మంగళహారతి పాటలు అయితే పాడుకోవచ్చు. తర్వాత అమ్మవారికి మీరు ఇక్కడ పుష్పాలని సమర్పించి కొన్ని అక్షంతల్ని కూడా సమర్పించండి. అంటే ప్రదక్షిణాలు చేసుకొని మీరు అక్షంతలు వేయండి. తర్వాత మీరు నైవేద్యం పెట్టారు కాబట్టి ఇక్కడ మనము తాంబూలం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆకు వక్క తాంబూలంగా పెట్టేసేయండి. ఇలా ఆకు వక్క పెట్టిన తర్వాత చేతిలో కొన్ని పువ్వులు అక్షంతలు తీసుకొని మంత్రపుష్పాన్ని సమర్పించి మీరు నమస్కారం చేసుకోండి. ఇలా ఎంతో సులభంగా మనం లక్ష్మీ దామోదరుల పూజ అయితే చేసుకోవచ్చు. అయితే మనం గుళ్ళో చేసుకున్న ఇంట్లో తులసికోట దగ్గర చేసుకున్నా కూడా ఈ పసుపు గణపతిని ఏం చేయాలనే ఒక డౌట్ అయితే వస్తుంది. పసుపు గణపతిని మనం తీసి నీళ్ళల్లో కలిపేసి పూల మొక్కల్లో వేసేయచ్చు. ఒకవేళ మీరు గుళ్ళో చేసుకున్నా సరే మీ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత దీపాలు కొండెక్కే వరకు అక్కడే ఉంటాము అనుకుంటే కనుక మీరు ఆ పసుపు గణపతిని తీసి అక్కడ ఉన్న చెట్లలో ఎవరు తొక్కని ప్లేస్లో గుళ్ళో వేసేసి రండి. అలాగే ఇక్కడ పెట్టిన నైవేద్యాన్ని కూడా మీరు ఇంటికైతే తెచ్చుకోవచ్చు. నైవేద్యం తాంబూలం ఇవన్నీ కూడా. ఉసిరి మొక్కకి చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. అసలు నిజానికి అసలు కొనుక్కుందామన్నా కూడా దొరకట్లేదు. మీరందరూ కూడా ఒకవేళ మీకు ఉసిరి మొక్క దొరకకపోతే ఉసిరికాయల్ని ఉంచి కూడా మీరైతే పూజ అయితే చేసుకోవచ్చు. లేదంటే మన దగ్గర ఇంట్లో తులసమ్మ దగ్గర తులసి కోటలో మీ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఫోటో కానీ చిన్ని కృష్ణయ్య ఫోటో కానీ కృష్ణుడి ఫోటో కానీ ఏదైనా పెట్టి మీరు ఆ దామోదరుడికి అలాగే లక్ష్మీదేవికి పూజ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర తులసికోటి ఆనవాయితీ లేదు, తులసికోట దగ్గర పూజ చేసుకోలేము అనుకుంటే కనుక మీ ఇంట్లోనే మీ పూజా మందిరంలోనే దామోదరుడి అష్టోత్తరము అలాగే తులసి అష్టోత్తరము చదువుకొని మీరైతే పూజ అయితే చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఒకవేళ మీకు వీలైతే కనుక తులసికోట దగ్గరే చేసుకోండి. లేదు అనుకుంటే కనుక గుళ్ళో మనకి ఎలాగో తులసికోట ఉంటుంది అలాగే ఉసిరి చెట్టు ఉంటుంది కదా, అక్కడైనా సరే మీరు ఈ పూజ అయితే చేసుకోవచ్చు. పూజలు అంటే భయపడకుండా భక్తి శ్రద్ధలతో చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.